హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది వెన్స్డే వ్లాగ్. నేను భార్గవ్ ఇద్దరం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాం అనమాట. అయితే నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి కావాల్సినవి అయితే రెడీ చేస్తున్నాను. రాగి పిండి కాస్తున్నా. ఈరోజు రాగి ఇంకా మ్యాంగో అండ్ ఓట్స్ స్మూతీ అనమాట. అందుకని దానికోసం ఓట్స్ కూడా కొంచెం వాటర్లో నానపెట్టాను. ఇంకా 10-15కి అలాగా నాకు కొంచెం బ్రేక్ వచ్చింది, ఒక 15 మినిట్స్. ఇంకా ఆ గ్యాప్లో స్మూతీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నా. మళ్ళీ నాకు 10:30కి కాల్ ఉండే. బాదం ముందు రోజు నైట్ నానబెట్టడం మర్చిపోయాను. సో ఇంకా కొంచెం బాదం అలానే కడిగేసి, ఇంకా పీల్ రాదు కదా నానబెట్టకపోతే, ఇంకా అలానే వేసేసా. ఓట్స్ ఇంకా డేట్స్ అలానే మ్యాంగో ఇవి ఫస్ట్ అయితే గ్రైండ్ చేస్తాను. బాదం నానలేదు కాబట్టి కొంచెము సౌండ్ చేస్తా గ్రైండ్ అయింది అనమాట. పలుకు పలుకుగా ఉంటుంది కదా, బట్ బాగానే మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను రాగి పిండి అండ్ హనీ వేస్తున్నాను. మ్యాంగో ఎక్కువ స్వీట్గా ఉంటే హనీ అవసరం ఉండదు, బట్ ఏంటంటే నేను రాగి పిండి పోర్షన్ ఎక్కువ వేస్తాను. కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం హనీ యాడ్ చేస్తాను. ఇందులో మిల్క్ వేసుకోవచ్చు, బట్ నేనైతే కొంచెం వాటర్ వేస్తున్నాను. మిల్క్ వేస్తే మటుకు కాచి చల్లార్చిన మిల్క్ వేసుకోవాలి అంతే. ఇది గ్లాస్లో వేసుకొని కొన్ని మ్యాంగో ముక్కలు పైన వేసుకుంటే మనము ఇది స్మూతీ తాగేటప్పుడు అవి నోటికి తగిలితే బాగుంటాయి. ఇది ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్. మార్నింగ్ ఆ పిండి కాచుకొని కొంచెం మనకు కావాల్సినవి నానపెట్టుకుంటే అవి కూడా నానపెడుతుంది, ఎందుకంటే మనకి మంచిగా బ్లెండ్ అవ్వడానికి. అంతే, ఈజీగా ఒక 5 మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నాకు ఆల్ టైం కల్లా నేను ప్రిపేర్ చేసుకొని వచ్చి కూర్చున్నాను. ఇంకా 10:30కి స్టార్ట్ అయితే 12కి అయినాయి అనమాట కాల్స్. అప్పటికి ఇంకా క్లోజ్ చేసి ల్యాప్టాప్ లంచ్కి ప్రిపేర్ చేయాలి. ఫుల్ మేఘం వచ్చేసింది మాకు, వర్షం పడేటట్టు. కొంచెం వర్షం కూడా పడింది ఆఫ్టర్నూన్. భార్గవ్ లంచ్కి ఇంకా వెన్స్డే కాబట్టి మేము నాన్ వెజ్ తింటాము, సో చికెన్ తీసుకొచ్చాడు. చికెన్ నార్మల్గా ఎప్పుడు బయట షాప్స్ నుంచి తెస్తాడు, బట్ ఈసారి ఏంటో లిషియస్ నుంచి తెచ్చాడు. నాకు చికెన్ అయితే ఫ్రోజన్ నచ్చదు, మామూలుగా బయట షాప్స్లో అప్పటికప్పుడు కొట్టిస్తారు, బాగానే ఉంటుంది. ఇంకా ఫస్ట్ అయితే ఇంకా ఈ చికెన్ని ఉప్పు పసుపు వేసి క్లీన్ చేస్తున్నాను. నేనైతే ప్రతి ముక్క వాష్ చేస్తాను. ఇంకా అలా వాష్ చేసిన తర్వాత వాటికి చాలా పెద్ద పెద్ద ముక్కలు ఉన్నాయి, ఇంకా అందుకని వాటికి ఘాట్లు పెట్టుకుంటున్నా. నేను ముందు రోజు నైట్ మూవీ చూడడం వల్ల వీడియో ఎడిట్ చేయలేదు, ప్లస్ వాయిస్ ఓవర్ ఇవ్వలేదన్నమాట. ఇంకా అందుకని ఫస్ట్ ఇక్కడ చికెన్ అయితే మ్యారినేట్ చేసేసి తర్వాత ఆ పని చూసుకుందాం అనుకున్నా. ఇంక ఇక్కడ చికెన్లోకి కొంచెం ఉప్పు పసుపు కారం అండ్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ నా దగ్గర షాప్లో కొన్నది ఉంటుంది అనమాట. ఎప్పుడన్నా అవసరమైతే వెంటనే వేసుకోవడానికి అది యూస్ చేస్తాను, బట్ కర్రీలోకి మాత్రం నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. ఇదైతే మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశాను. ఈ మధ్యలో నేను ఇంకా వీడియో ఎడిట్ చేసి స్కెడ్యూల్ చేసి వచ్చాను. ఇంక ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేసేస్తున్నా. చికెన్ కర్రీ నేను చాలా సింపుల్ ప్రాసెస్లోనే చేసేస్తా. జస్ట్ ఆయిల్లో కొంచెం ఉల్లిపాయ మగ్గిన తర్వాత అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంట్లోనే తొక్కాను, ఇది వేసి అది కూడా బాగా మగ్గి మనకి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు అప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, సో ఆ చికెన్ వేసేసేయాలి. చికెన్ వేసాక ఏంటంటే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ మంచిగా కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేస్తే మంచిగా జ్యూసీగా సాఫ్ట్గా వస్తుంది అంట చికెన్. నేను అది ఒక యూట్యూబ్ వీడియోలో చూసా, ఇంకా అదే ఫాలో అవుతా అనమాట. అలా ఒక 2 మినిట్స్ మంచిగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి కుక్ చేస్తున్నా. నార్మల్గా అయితే బయట మనం షాప్లో తెచ్చుకున్న చికెన్ అయితే మనకి ఇలా వాటర్ రాదు, బట్ ఇది లిషియస్లో ఫ్రోజన్ చికెన్ కదా, సో కొంచెం వాటర్ వచ్చిందనమాట చికెన్లోంచి. ఇంకా నేను మంట పెంచేసి మూత తీసి కొంచెం వాటర్ని దగ్గరికి రానిచ్చి ఇంక అందులో పసుపు ఉప్పు కారం వేసి కుక్ చేస్తున్నాను. ఇంకా వాటర్ కొంచెము తగ్గిన తర్వాత ఇలాగ మంచిగా నూనె బయటకు వదులుతుంది కదా, అప్పుడు నేను ఇంక ఇందులో వాటర్ వేసి ఒక 5 to 6 విజిల్స్ పెడతా. ఫ్రోజన్ చికెన్ కాబట్టి కొంచెం టైం పట్టిద్ది కుక్ అవ్వడానికి. నార్మల్గా అయితే ఒక 4 to 5 విజిల్స్ సరిపోద్ది. నేను ఒక 6 to 7 విజిల్స్ రానిచ్చినట్టున్నాను, అది సరిపోయింది. ఇంకా చికెన్ అయితే బాగా కుక్ అయింది. ఈ గ్యాప్లో మేము ముందు రోజు స్నాక్స్ కొనుక్కున్నాం కదా, అందులో ఈ వాఫుల్ ఒకటి కొన్నాను. సో 10 రూపీస్ది అది తిన్నాం. యాక్చువల్లీ బాగుంది టేస్ట్ అయితే, 10 రూపీస్కి మంచిగానే ఉండే. ఇంకా విజిల్ ఆవిరి మొత్తం పోయిన తర్వాత ఇలాగా మంచిగా కుక్ అయిపోయిందనమాట చికెన్. నేను 7 విజిల్స్ రానిచ్చాను. ఇంకా మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఈ కర్రీ కొంచెం గ్రేవీ థిక్ అయ్యేలాగా కుక్ చేస్తున్నాను అనమాట. ఇందులోనే ఇంకా గరం మసాలా కూడా వేస్తాయి. ఈ గరం మసాలా నాకు మా అమ్మ చేసిస్తుంది. ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా ఇదొకటి, టొమాటో పచ్చడి అలా కావాల్సినవి అన్నీ తెచ్చుకుంటాను.
సో ఇంకా ఇది గరం మసాలా వేసాక కొంచెం చిక్కబడిద్ది గ్రేవీ. యాక్చువల్లీ ఇక్కడికి ఆపేయొచ్చు ఈ గ్రేవీకి. బట్ భార్గవ్‌కి ఏంటంటే చాలా అసలు అలా ఆ గ్రేవీ కనిపించకూడదనమాట. అంత దగ్గరకి అయిపోవాలి కర్రీ. ఇంకా నేనేంటంటే ఇది ఒక్క కర్రీనే కదా కుక్ చేసింది, రసం కూడా చేయలేదు టైం లేక నాకు. ఇంకా కొంచెం గ్రేవీ ఉన్నప్పుడు ఆపేస్తాను. కర్రీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా కుదిరింది. చికెన్ ఈ మధ్య అసలు చేయట్లేదు. ఎప్పుడైనా నాన్ వెజ్ తెచ్చుకుంటే మటన్ కానీ ప్రాన్స్ కానీ తెచ్చుకుంటున్నాము. బట్ చాలా రోజుల తర్వాత ఈరోజే కుక్ చేశాను అండ్ కర్రీ అయితే సూపర్గా కుదిరింది. అండ్ మేము ఈ మధ్య అమృతం ఎపిసోడ్స్ చూడడం స్టార్ట్ చేసాము. యూట్యూబ్లో రిలీజ్ చేస్తున్నారు కదా, ఇలా లంచ్ చేసేటప్పుడు కానీ డిన్నర్ చేసేటప్పుడు ఏదో ఒక మూవీ చూస్తాం ఆర్ ఇలాంటి ఫన్ వీడియోస్ అలా చూస్తామన్నమాట. అలా చూస్తూ మా లంచ్ అయితే ఎంజాయ్ చేస్తాం. మీలో ఎంతమందికి చికెన్ కర్రీలో కానీ మటన్ కర్రీలో కానీ ఇలా లెమన్ పిండుకోవడం ఇష్టం? మాకైతే బాగా నచ్చుతుంది. ఇంకా భార్గవ్ లంచ్ చేశాక ఏదో థ్రిల్లర్ మూవీ పెట్టాడు. ఇంకా అది చూసి ఈవినింగ్ ఇంకా కొన్ని పనులుంటే చేసుకున్నాం బయటకెళ్ళి. డిన్నర్‌కి పెద్దగా ఏమి వండలేదు. మార్నింగ్ వండిన చికెన్ కొంచెం మిగిలింది. ఇంకా ఒక ఆమ్లెట్ చేశాను. భార్గవ్ బయట నుంచి రసం తీసుకొచ్చాడనమాట. కొంచెం రైస్ కుక్ చేశాను నేను ఇంట్లో అంతే. ఇంకా అలా మా డిన్నర్ అయితే ఫినిష్ చేస్తాము. అసలు టైం ఎలా అవుతుందో తెలీదు. నైట్ ఇంకా మేము ఆఫ్టర్‌నూన్ స్టార్ట్ చేసిన మూవీ ఫినిష్ చేసి వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని పడుకున్నాం. అలా మా డే అయితే అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.